ఇంటికి చుట్టాలను ఎప్పుడు పిలుచుకుంటాముల్లా? పెండ్లికో, పండుగలకో, బర్త్డేలకో, దావతులకో. మనోళ్ళు అనుకున్నోళ్ళని పిలువనంపుకొని తాకతును బట్టి ఆటలు వస్తారు, బగార బువ్వ వండుతారు, అంచుకు బోటి తలకాయ పెడతారు, సాలదనుకుంటే ఇంత చికెన్ తెచ్చి గోలిస్తారు, ఇంటి ముంగట టెంటేస్తారు. ఎట్లయినా ఇయాల రేపు అందరు షానికొచ్చిర్రబ్బా. కింద కూకొని తినుడే లేదాయే, తినుడు నిలబడే, పెట్టుడు నిలబడే. గిట్లనే ఒకళ్ళింట్లా ఏదో పండుగ అవుతుందట, చూద్దాం పాండ్రి. ఏం పండుగో, ఎవరొచ్చిండ్రో? అక్క చిట్ట చిట్ట మోదుగాకు కుడుతాంది. ఇస్తరి తయారయ్యేటోరకు సుట్టం రానే వచ్చిండు. గచ్చుకాడ చేయి గడిగి బంతిలో కూసున్నారు. ఇక ఇస్తరి వర్షి బెల్లం బువ్వ, తెల్లన్నం, తొక్కు, కూరలు వడ్డిస్తే తుర్తిగా తింటున్నాడిగ. ఇంతకు ఈ సుట్టం ఎవలో ఎరికేనా? నక్రేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న. సన్న బియ్యం బువ్వ పండగకొచ్చిండు. మళ్ళా అన్నం మంచిగా అయితాంది. ఓ పారొచ్చి చేయి గడుగు సారంటే సరే అని అలొచ్చిండట. మమ్మల్ని పిలిచి భోజనం పెట్టడం జరిగింది. మా ఇంట్లో ఫంక్షన్లలో తింటుంటే ఎట్లుందో అంత గొప్పగా ఉంది. మా అక్క గోంగూర పచ్చడి నూరింది, చాలా బాగుంది. రోటి పచ్చడి, పప్పు, పచ్చి పులుసు, అట్లాగే ఇంత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఎమ్మెల్యే గారి కొండి పెట్టినందుకు లక్ష్మక్క కూడా మస్తు ఖుషి అవుతుందో. నూరు వేసుకొని తినడా? కమ్మగా తిని ఉత్తగానే పోతే కాదు కదా, మా నోళ్ళ తిప్పలు అరుచుకున్నాడు. ఇంజనం మిల్లు ఇస్తా అన్నాడు, ఆమె ఇచ్చిండు. అందరి లెక్క కాకుండా గరీబుల ఇంటికొచ్చి బువ్వ తిన్నందుకు వీరేశమన్నను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. మొన్నటి కాంచెల్లి ఊరూరా సర్కారోళ్ళు సన్న బియ్యం ఇస్తుంటే తీసుకుపోయి వండుకున్నోళ్ళంతా మంచిగుంది అంటుండ్రు. అట్లనే జర కొత్త రేషన్ కార్డులు గిన జప్పు నీయుండ్రి సార్లు. ఏండ్ల కమానం కెంచి ఎదురు చూస్తుండ్రు శానా మంది.